ఈరోజు లిటిల్ ఎక్సైటెడ్ డే, ఇంకా టెన్షన్ కూడా అనమాట. ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్ ఇంకా ఉలువాటు టెంపుల్ ఈరోజు ప్లాన్లో. సో ఇంకా చాలా చాలా వీడియోలు ఉన్నాయి మావి, మలేషియా ట్రిప్వి, బాలి ట్రిప్వి, అండ్ ఎలా ప్లాన్ చేసాము అని కూడా. డూ చెక్అవుట్ దెమ్. సో ఇప్పుడు కిందికి వెళ్ళి టిఫిన్ చేసేసి, మాది 10 o'clock వరకే ఉంటుందన్నమాట బఫెట్ టిఫిన్ది. సో టిఫిన్ చేసేసి వాటర్ స్పోర్ట్స్కి బయలుదేరిపోవాలి ఇంకా. సో మెయిన్లీ వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు టవల్స్ క్యారీ చేయండి, అక్కడ వాళ్ళు ఇస్తారంట. అయినా కూడా బ్యాకప్కి మన దగ్గర టవల్స్ ఉంటే బెటర్ కదా. టవల్స్ క్యారీ చేయండి, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్, ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్ నుంచి అటే ఉలువాటు వెళ్తున్నాం అనమాట. అండ్ కొంచెం ఎట్లనో ఉంటుంది నీళ్ళు మీద పడ్డాక స్నానం చేయకపోతే, కానీ తప్పదు కదా, ఈ బాలి రష్కి మనం ఏం చేయలేము ఇంకా. సో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ క్యారీ చేయండి, ఇంకోటి ఏంటి ఇయర్ బడ్స్ క్యారీ చేయండి, టవల్స్ క్యారీ చేయండి. సో ఇది కాకుండా ఇంకేమైనా తీసుకెళ్తే బాగుంటుండేనా అని చెప్పి తెలుసుకోవడానికి ముందు మా వీడియో చూడండి. సో ఇక్కడ వెనక చూస్తున్నారు కదా, ఒకటి నా బ్యాగ్, ఒకటి మా హస్బెండ్ బ్యాగ్. ఇలా సపరేట్గా క్యారీ చేస్తే డిఫరెంట్ రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా ఈజీ ఉంటుంది. జస్ట్ గ్రాబ్ ద బ్యాగ్ అండ్ గో ఇన్ సైడ్, ఈజీ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ వెళ్తున్నాము. సో వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలని కూడా ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. వాటర్ స్పోర్ట్స్కి టవల్, ఇంకా ఇయర్ బడ్స్ అలా. ఎందుకంటే మనం అన్నీ తీసుకొస్తాము, వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఇయర్ బడ్స్ క్యారీ చేయాలి అనుకొని తీసుకొస్తాము. ఎండ్ టైంకి వెళ్ళేటి రోజు మనకు అవన్నీ గుర్తుండవు అనమాట. అది హ్యూమన్ నేచర్, ఇంకేం చేయలేము. కాబట్టి ప్లేస్ వైజ్గా కూడా ఏం తీసుకెళ్ళాలంటే, మీకు అంత ఓపికంటే, అంత ఆర్గనైజ్డ్ ఉండాలనుకుంటే అలా రాసుకున్నాను అనమాట నేను. సో ఈజీ అయిపోద్ది. ఏ ప్లేస్ వెళ్తున్నామో చూసి ఆ పక్కకి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం క్యారీ చేయాలని చూసుకొని తీసుకెళ్తే అయిపోతుంది. బాయ్. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయండి చాలా. సో మాకు బనానా రైడ్, జెట్స్కి, ఇంకా పారాసైలింగ్, ఈ 3 ప్యాకేజ్లో కవర్ అయ్యాయి. జస్ట్ ఈ సీ వాక్ కవర్ అవ్వలేదన్నమాట. సో విత్ కెమెరా మాకు సీ వాక్ అరౌండ్ 5,000 ఇండియన్ రూపీస్ పడింది. బాగానే ఉండే. యాక్చువల్లీ ఫస్ట్ ఏమో 8,000 చేంజ్ అన్నారు విత్ కెమెరా, కానీ ఇంకా బార్గెన్ చేశాక మొత్తం కలిపి అంటే పర్ పర్సన్ 5,000 చేంజ్ అనమాట. సో గుడ్ డీల్ అనుకున్నాం ఇంకా. సో కానీ సీ వాక్ మాత్రం మస్ట్ ట్రై అండి. లిటరల్లీ ఎలా అంటే, ఒక స్టేర్ కేస్ ఉంటుంది మనకి ఓషన్లో, అండ్ ఆ స్టేర్ కేస్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక దగ్గర ఇంకా ఫిషెస్కి ఫీడ్ చేయాలన్నమాట. ఎంత క్యూట్గా ఉంటాయంటే మస్ట్ ట్రై అండి, నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు దీన్ని. నేను స్టార్టింగ్లో చాలా భయపడ్డాను, చాలా అంటే చాలా. నాకు వాటర్ అంటే చాలా భయము. అండ్ మా ముందు వెళ్ళే వాళ్ళు కూడా లిటరల్లీ వాళ్ళు ఒక 1-2 minutes ఉండేసి వచ్చేసారనమాట. అమ్మో అస్సలు మా వల్ల కాదు అని. కానీ అయినా సరే మేము వెళ్ళి ట్రై చేసామన్నమాట. చాలామంది చేస్తారు, ఏ వాళ్ళకేం కాలేదు మాకేమవుద్ది అని చెప్పి. అక్కడికి వెళ్తే ఓన్లీ 1 ప్రాబ్లం అండి, జస్ట్ ఇయర్స్లో ప్రెషర్ ఉండిపోతుంది. సో ఇయర్స్ బ్లాక్ అయిపోతాయి. మనకు ఫ్లైట్లో వెళ్తే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో దానికంటే 20 times ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అక్కడ. సో మేబీ నాకు తెలిసి 20 అనుకుంటున్నా. సో మనం ఏం చేయాలంటే జస్ట్ సలైవాని స్వాలో చేస్తే అయిపోతుంది. కానీ ఆ పానిక్ మూమెంట్లో సలైవాని స్వాలో చేయాలి అని చెప్పి మనకు తెలియాలి. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే, అమ్మ నాకు ఏదో అయిపోతుంది అన్న సెన్సేషన్ ఉంటుందన్నమాట. కానీ దాని నుంచి బయటకు వచ్చి చేస్తే మాత్రం హైలైట్ ఉంటుందండి. మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ సూపర్ ఉంటుంది అసలు.
వై ఫియర్? ఇక్కడ ఎక్కువ వ్లాగింగ్ చేయలేమండి ఇక్కడ, ఎందుకంటే కెమెరాలు కూడా ఏదంటే అక్కడ తీయొద్దన్నారు. అలా ఏం లేదు, డ్రోన్ ఒకటే లేదు, కెమెరా ఏం కాదు. ఇక్కడ బొచ్చడు మంది వ్లాగ్ చేయడం చూసానండి నేను. ఎక్కువ వ్లాగ్ చేయడం వీలు కాదు, అసలేం టాపిక్ చెప్పలేదు. ఎక్కువ మంకీస్ ఉన్నాయన్నమాట. ఫోన్ తీసుకుపోయింది అనుకో బొక్క పడిద్ది. ఉలువాటు టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ మర్చిపోయాను నేను. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఎవరో ఇలా వేసుకున్నారు. ఎంత మంచిగా చెప్పాను నేను పొద్దున్నే, కొంచెం పెద్దది తీసుకో ప్యాంటు. వింటేనా? వినలే. ఇక్కడ ఆల్బినో మంకీని పెట్టారనమాట ఇలా షోగా. బాగుందండి, కానీ కొంచెం జెయింట్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. రీసెంట్గానే పెట్టారేమో, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బాలీలో హనుమాన్ని వైట్ మంకీ విత్ హ్యూమన్ బాడీ అండ్ మంకీ ఫేస్ అలా అనుకుంటారనమాట. సో ఆ రీజన్ కోసం ఇలా వైట్ మంకీని పెట్టారు. అండ్ ఉలువాటుకి మెయిన్లీ వెళ్ళాలంటే కేకాక్ డ్యాన్స్ కోసం అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలాంటి డ్యాన్సెస్లో ఇంట్రెస్ట్ లేకుంటే జస్ట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ సన్సెట్ అనేది మనం ఆల్రెడీ నూసా పెనిడాలో అన్నిట్లో చూసే ఉంటాం. జస్ట్ ఈ క్లింగ్ బీచ్ లాగానే ఉంటుంది, జస్ట్ అక్కడ ఒక టెంపుల్ లా ఉంటుంది. ఆ వ్యూ డిఫరెంట్ ఉంటుంది అంతే తప్పించి పెద్ద ఏం లేదు ఇక్కడ. కేకాక్ డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్కా వెళ్ళొచ్చు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఒక డిఫరెంట్ సౌండ్ చేస్తూ మొత్తం చేస్తారనమాట. ఇది చూస్తుంటే నాకేమనిపించిందంటే ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియాలో మన సంస్కృతి, మన రామాయణం, మహాభారతం ఇవన్నీ ఫాలో అవుతున్నారు, అవన్నీ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అని అంటే కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో మనకి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు అంత దూరం ఉన్నారే అని చెప్పి. మన నమ్మకాన్ని స్టోరీస్ రూపంలో చూస్తాం మనం. ఆ నమ్మకాన్ని, ఆ స్టోరీస్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఇవ్వాలి అని అంటే ఆర్ట్ రూపకంగా ఇవ్వాలి. సో ఆ ఆర్ట్ని వీళ్ళు ఎంత గ్రేస్ఫుల్గా ప్రజెంట్ చేశారో చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో వాళ్ళు చేసేది దాన్ని
స్కిట్ మొత్తానికి అట్రాక్షన్ హనుమానేనండి. వీళ్ళు హనుమాన్ని నాటీ క్యారెక్టర్ లాగా పోర్ట్రే చేసుకుంటారనమాట. అండ్ చాలా మిస్చీవియస్గా అందరి అట్రాక్షన్ గెయిన్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఎవరి దగ్గరికి ఎలా వస్తారో తెలియక కొంచెం కన్ఫ్యూజన్లో చాలా బాగుంటుంది. అట్లా వస్తాడని కొంచెం నాటి ఉంటారు.
ఈ లంకా దహనం అయితే సూపర్ అండి. ఆ వైబ్స్ అయితే చలిలో ఆ మంట అండ్ అలా హనుమాన్ చేయడము చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ముందు చూస్తుంటారు వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి నేర్పిస్తారేమో తెలియదు, కానీ ఒక చిన్న బాబు కూడా వాళ్ళని ఫాలో చేస్తాడనమాట ఆ డ్యాన్స్. అది ఎంత క్యూట్గా అనిపించిందో మాకు. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ డ్యాన్స్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. దట్స్ వెరీ గుడ్, రైట్? చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో, అవన్నీ కూడా చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మాకు ఎలా ఉందో.